గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. ఆ మహాత్ముడు కనపడలేదు. మహాత్ములు అంటే ఎక్కడంటే అక్కడ ఉంటారు కదండి. సాయిబాబా అంటే కోట్లలో ఒకళ్ళు ఉంటే చాలా గొప్ప. వాళ్ళేం ఇంత విరివిగా ఏం లభించరు. అట్లా అంటే భగవద్భక్తి కలిగిన వాళ్ళు, సాధనా పరులు వాళ్ళు కనిపిస్తారు, కానీ ఆ స్థాయి వాళ్ళు కనిపించరు. అతని అదృష్టం పండింది. వచ్చాడు, షిరిడి వచ్చాడు. రాగానే ఏం చేశాడు? గురు చరిత్ర పారాయణ ప్రారంభం చేశాడు. ఫస్ట్ రాగానే సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. సాయిబాబా వారి యొక్క పాదాల మీద పడతాడు రాగానే. ఆ దుఃఖం, మనసులో ఉన్న బాధ, ఆ భారం అంత తీరిపోతుంది. ముందు శరీరం చాలా తేలికపడుతుంది, స్వాంతనం పొందుతాడు, మనస్సు హాయిగా ఉంటుంది. ఎటుపోయిన ఆ కష్టము బాధ అంటే ఏముందండి, అవి మనస్సులో అవి యాక్టివ్గా ఉన్నప్పుడే మనకు బాధ ఉంటుంది, అంతే కదా. ఎంత కష్టమైన ఆలోచన చేయండి. ఇప్పుడు సాయిబాబా చూడంగానే కష్టం పోయింది. ఎస్, ఇట్స్ వెరీ లాజికల్, ఇట్స్ సైన్స్, ఇట్స్ ప్రాక్టికల్. ఎందుచేతన అంటే మనిషిలో దుఃఖం కానీ భారం కానీ ఎంతసేపు ఉంటుంది అంటే మనస్సులో అది యాక్టివ్గా ఉన్నంతసేపు ఉంటుంది. అది పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏ కారణం చేత అయినా సరే, దాన్ని డైవర్ట్ చేయటం వల్ల కానివ్వండి, వేరే యాక్టివిటీలోకి వెళ్ళటం కానివ్వండి. అయితే సహజంగా మనకున్న కష్టాలు ఏమవుతాయంటే, ఆ కష్టం నుంచి రిలీఫ్ రావడం కోసం మనం ఏం చెప్తాం, మనసు అంత బాగాలేదు, కాస్త అట్లా సినిమాకి పోయేద్దాం అంటాం. ఎస్, యూ విల్ గెట్ సమ్ రిలీఫ్. కానీ ఆ సినిమా నుంచి వెనక్కి రాగానే ఇది మళ్ళీ మామూలే. లేదంటే వేరే యాక్టివిటీ, ఏదో స్పోర్ట్స్ అనో, సమ్హౌ యూ వాంట్ టు డైవర్ట్ యువర్ మైండ్. అంటే మైండ్కి వేరే పని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా, బై ఫోర్స్, నోయింగ్లీ. అవుతుంది కొంతవరకు, కానీ ఆ పని అయిపోగానే ఈ సమస్య ఇక్కడే ఉంది, నా సంగతి ఏంటి అంటే ఆ సమస్య వచ్చి కూర్చుంటుంది. అంతదాకా ఎందుకండి? బాధ పడి కొంతమంది అలసి నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు ఏ బాధ ఉండదు, మొత్తం మర్చిపోతాడు. లేవంగానే ఆ గ్యాప్ ఉంటుంది, వాడికి గుర్తొచ్చే గ్యాప్, ఆ టైం ఉంటుంది. ఆ టైంలో వాడికేం తెలియదు. గుర్తు రాగానే మనసులో గతకమంటుంది, అమ్మ మళ్ళీ అది గుర్తొచ్చింది, ఏం చేయాలి. దిస్ ఈజ్ వెరీ న్యాచురల్, వీ ఆల్ నో దిస్. బట్ వేర్ ఈజ్ ద టెక్నిక్? వాట్ ఈజ్ ద టెక్నిక్? దీన్ని రాకుండా, దాని యొక్క యాక్టివ్నెస్ లేకుండా, అది ఉన్నా కూడా దాన్ని ఒక నిర్జీవంగా చేయగలిగిన శక్తి సత్యదర్శనమైన వ్యక్తికి ఉంటుందండి. అంటే హీ నోస్, అంటే మనసు యొక్క మూమెంట్ తెలుసు కాబట్టి దాన్ని ఏ దృష్టితో చూడాలో అలా చూస్తాడు. చూడంగా అది నిర్జీవంగా పడిపోతుంది. లేదా ఒక మహాత్ముని యొక్క సన్నిధిలో కూడా అట్లే జరుగుతుందండి. ఎందువల్ల అంటే ఆయన ఎనార్మస్ పాజిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్నెస్ని మొత్తం దగ్ధం చేసి పారేస్తారు. సాయిబాబా లాంటి వాళ్ళ దర్శనం గొప్పతనం ఏంటంటే న్యాచురల్గా ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా పాజిటివ్నెస్తో నిండి ఉంటుంది. అప్పుడు నీవు ఈ దుఃఖం నుంచి బయటికి రావాలనే ప్రయత్నానికి అది చాలా, నీ యొక్క ప్రయత్నం ఏమీ లేకుండా అది ఓవర్కమ్ చేసేస్తుంది. ఎలా అయితే మండుటెండలో తిరిగేటువంటి వాడు ఏసీ రూమ్లోకి రాగానే ఆ ఆనందాన్ని ఎలా అనుభవిస్తాడు, వాడి ప్రయత్నమే అక్కర్లా. అంతకన్నా గొప్పగా మహాత్ముని యొక్క సన్నిధి ఆ బాధను తగ్గించడమే కాదండి, ఇంకా మరలా బాధలు ఏమీ రాకుండా, వచ్చినా వాటి ఎఫెక్ట్ మన మీద లేకుండా ఉండేటువంటి మానసిక స్థితిని ప్రసాదించగలిగినటువంటి స్థితి అక్కడ ఉంటుంది. మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.